గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. మ్మ్, టాలీవుడ్లో మనం చూస్తూనే ఉన్నాం చాలామంది హీరోలు. అలాగే మహేష్ బాబు, ఈయన రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా. ఎందుకంటే ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన సూపర్ స్టార్. అందరిలోనే కాదు, గుణంలోనూ నెంబర్ వన్ అని నిరూపించుకున్న మహేష్ బాబు తాజాగా మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్న సంఘటన ఒకటి చోటు చేసుకుంది. చావు బతుకుల్లో ఉన్న అభిమాని కుటుంబాన్ని ఆయన ఆదుకునే ఒక సన్నివేశం చూసాం. కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామ పంచాయతీ ప్రశాంత్ నగర్కు చెందిన కాకర్లమూడి రాజేష్ మహేష్కు వీరాభిమాని. ఇతడి భార్య పేరు సుజాత. వీరికి ముగ్గురు కుమారులు. రాజేష్కు మహేష్ అంటే ఎంతో పిచ్చి. ఆయన మొదట్లో కృష్ణకు వీరాభిమాని. ఆయన రాజేష్ తర్వాత మహేష్కు అభిమాని అయ్యాడు. అతని మీద ఇష్టంతో పిల్లలకు అర్జున్, అతిథి, ఆగడు అని సినిమా పేర్లు కూడా పెట్టాడు. చూడండి ఎంత అభిమానం. సో నిరుపేద కుటుంబానికి చెందిన రాజేష్కు కిడ్నీ పాడైపోయి మంచాన పడ్డాడు. తాను చనిపోయే లోపు మహేష్ బాబును ఒక్కసారి చూడాలని, కనీసం మాట్లాడినా చాలని ఆయన కోరుకున్నాడు. పాపం అతడి పెద్ద కొడుకు అర్జున్ చెప్పుల షాపులో పనిచేస్తూ ఆయన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఇది తెలుసుకున్న మహేష్ బాబు తన టీంను ఆ ఊరికి పంపించాడు. అతిథి, ఆగడు పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించాడు. ప్రతి ఏడాది వారి విద్యకు అవసరమయ్యే ఖర్చునంతా భరిస్తానని ఆయన హామీ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు "నువ్వు దేవుడు అయ్యా స్వామి" అంటూ మహేష్ బాబుని ఆకాశానికి ఎత్తుతున్నారు. నిజంగా గొప్ప విషయం. అందరూ ఇలాగ ఉంటే, అందరు హీరోలు ఇలాగ ఉంటే వాళ్ళ అభిమానులకు కూడా పండుగ. చాలామందికి ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే స్టార్డమ్ అన్నది ఊరికనే రాలేదు. మీరు కష్టపడ్డారు, దాన్ని కాదంటం లేదు. కానీ అంతకంటే ఎక్కువ మీ కష్టాన్ని గమనించి, మీ కష్టాన్ని వీక్షించిన ప్రేక్షకులు, వాళ్ళ అభిమానం కూడా ఎంతో ముఖ్యమైన పార్ట్. ఎందుకంటే అప్పు సొప్పు చేసి థియేటర్కి వచ్చి సినిమా చూడటం, గంటలు గంటలు వెయిట్ చేసి క్యూలో టికెట్లు తీసుకోవటం, చూసిన సినిమానే పదే పదే చూడటం. సో సో అభిమాని లేకపోతే అభిమాని లేనిదే అదేదో ఒక పాట ఉంటుంది రజనీకాంత్. సో అలాగా అయితే హీరోలు కూడా అప్పుడప్పుడు ఇలా ధాతృత్వాన్ని ప్రదర్శించడం మహేష్ బాబు లాగా. సో ఇవాళ చక్కగా కుటుంబాన్ని ఆదుకున్న మహేష్ బాబుకు ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్తాను.